హలో అండి, కస్టమర్కి నచ్చినట్లుగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి. సో ఇది వచ్చేసి నాకు ఒక గంట అయితే పట్టిందండి టైం. అంత ఈజీగా మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎమ్మింగ్ చేసేసి ఇచ్చేయచ్చు. అంత ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చేసి కొద్దిగా ముసలి వాళ్ళు అనమాట. ఇట్లా లూజ్గానే తొడుతారు బ్లౌజ్. సో వీళ్ళకు బాగా నచ్చిందనేసి చెప్పింది అనమాట ఈ ఆమె. సో ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను పదండి. చాలా సింపుల్ వేలో ఈజీ మెథడ్లో అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి 4 మడతలు వచ్చేలాగా హ్యాండ్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో హెమ్మింగ్ ఇదైతే బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సో దీనికి మనం హెమ్మింగ్ ఏం చేయము, ఇట్లా 3 చేసుకుంటే సరిపోతుంది. సో అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మీద ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాము. అందుకంటే ముందు ఇక్కడ కింద మనకు ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వీటిని అయితే తీసేసుకోవాలి. విధంగా ఇట్లా తీసేసేయండి. ఇవి ఖచ్చితంగా తీసేసుకోవాలి, క్రాసులు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చెయ్యి ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా, ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మీకు చూపిస్తున్నాను. 32 సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి. సో ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మీరు మీ బ్లౌజ్ వచ్చేసి 32 బ్లౌజ్ అంటే 32 సైజ్ బ్లౌజ్ అయితే కనుక నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసేయండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కింద 1/2 ఇంచ్ వదిలేసాను. అలాగే చెయ్యి ఈ విధంగా పెట్టేసుకొని, ఒక చెయ్యి ఇలా పెట్టేసుకొని చెయ్యి ఎంతైతే పొడుగు ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. సో అలాగే సంక డౌన్ కూడా ఎంతైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని, మనకు ఆల్తీ బ్లౌజ్ సంక డౌన్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఇక్కడ దాకా వచ్చేసిందని. సో ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆల్తీ బ్లౌజు ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టుకా నుంచి అలాగే సంక పైన భుజం పైన కుట్టుకాకు విధంగా ఇట్లా కొలిచి చేసుకోండి. మాకు సంక అనేది ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి. సో ఇది వచ్చేసి సైడ్ ఫీచర్ అలా అయితే కుట్లిప్పుకోవటం కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు ఎంత ఉందో ఇక్కడ దాకా అయితే వచ్చింది. హ్యాండ్ లూజు ఒక 2 ఇంచుల మీద కుట్ల కోసం మార్కింగ్ అయితే చేసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్కి అయితే సంగపీసులు అస్సలు పడవండి. 32 సైజ్ బ్లౌజే కదా, చాలా ఈజీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తీసేసాను. సో ఇది వచ్చేసి మనకు ఎగస్ట్రా క్లాత్ అనమాట. ఇప్పుడు మనం సంకలోత్ అనేది తీసుకోవాలి. సంకలోత్ తీసుకోవడం కోసం ఇందాక మనం ఒక గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు దగ్గర టక్స్ అనేది పెట్టేసుకొని ఇది 2 ఓపెన్స్ అనేది చేసుకోవాలి. ఇలా ఓపెన్స్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ స్ట్రైట్ ఉన్నించి ఇక్కడ నుంచి ఇట్లా ఒక 1/2 ఇంచ్ మీద లోపలికి అయితే తీసేసేయండి సంకలోతు. సో ఈ విధంగా సంకలోత్ అనేది తీసేసేయాలి. సో ఇక్కడ సంకలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇంకా మనకు బ్లౌజు ఎక్కడే కానీ మనకి ముడతలు ఏమి రావన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ కట్ బ్లౌజ్ చూపిస్తున్నాను అండి. వీళ్ళది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ నార్మల్ కట్ అనమాట, సాధారణ బ్లౌజు. సో అందుకోసం వచ్చేసి ఇది మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ సైడు క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేస్తున్నాం. ఈ విధంగా ఇట్లా పెట్టేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చాలా ఈజీ ఉంటుందండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాజాపట్టి అనేది తీసేసేయండి. కాజాపట్టి తీసేసి ఇక్కడ నుంచి నడుము ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. నడుము వచ్చేసి మనకు 26.5 అంటే 26.5ను ఇట్లా టేప్తో 4 భాగాలుగా చేసేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చేసి నాకు 6 + 6 అంటే 6.5 తర్వాత ఒక గీత ఎక్కువ అయితే వచ్చిందనమాట. సో దీని ప్రకారంగా ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మనకు 6.5కు ఒక గీత తక్కువ, అంటే 6.5కు ఒక గీత ఎక్కువ వచ్చింది, అంటే 6 + 6 ఇక్కడ దాకా. మన సైడ్ కుట్ల కోసము అలాగే మళ్ళీ ఒక 1 ఇంచ్ ఇక్కడ టక్స్ వేసుకుంటాం బ్యాక్ సైడ్. అందుకోసం మొత్తం టోటల్గా 3 ఇంచులు అనేది ఎగస్ట్ అనేది తీసుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం క్లాత్ అనేది ఇట్లా జరుపుకోవాలి. మనకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట ఇలా మడత వేసుకోవటం వల్ల. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి 6 + 6 ఒక మార్కింగ్ వేసినాను. సైడు 2 ఇంచులు కుట్ల కోసము ప్లస్ ఫ్యూచర్లో అయితే కుట్ల కోసం ఒక 2 ఇంచులు. సో ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే దీన్ని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా తీసేసేయాలన్నమాట క్రాసులు అనేవి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజు మొత్తం టోటల్గా ఎంత వచ్చింది,
6:30 అనుకోండి, 6+6 ఒక 7, 8, 9, 9+6 అయితే వచ్చిందనమాట మనకు. టోటల్గా టేప్తో కూడా కొంచెం చూపిస్తాను చూడండి. 9+6, ఈ 9+6 అనేది ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాము ఒక పొడవు దగ్గర. అదే ఎలాగనే చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది నార్మల్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి మీకు ఈజీ మెథడ్లో చెప్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి పైన కుట్టు కానుంచి టేప్తోనే కొలుచుకోవాలండి. ఆల్తీ బ్లౌజ్ అలాగే పెట్టి కొలుచుకోవద్దు, ఎందుకంటే సాగే అవకాశం ఉంటుంది ఆల్తీ బ్లౌజు. సో ఇలా టేప్ పెట్టుకున్నట్టు సాగదనమాట. సో ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 12+2, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అప్పుడు మనకు 13+2 అయితే వస్తుంది. సో 13+2 దగ్గర మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాము. ఇది పొడవు అనేది ఇది జాకెట్ పొడవు అనమాట. ఇప్పుడు వీళ్ళ నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఈ నెక్ కోసం వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ వెనుకల భాగం ఒకసారి ఇట్లా పెట్టి చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ వెనుకల భాగం ఇక్కడ ఎంత వచ్చింది మనకి, నా 5కు 2 గీతలు తక్కువ ఉంది. ఇక్కడ 1/2 ఇంచు నడుము పట్టి జాయింటింగ్ చేసుకోవడం కోసము ఇక్కడ 5కు 2 గీతలు తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 9+6, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి జాకెట్ వచ్చేసి పొడవు 13+2 అనమాట. సో ఇక్కడ మన పొడవు తీసుకున్న దగ్గర కొయ్యలు అనేది ఇలా పెట్టేసుకొని ఈ కింద మొత్తము ఇట్లా పైకి, సో ఈ పైన అనేది మొత్తం ఇట్లా కిందికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కటింగ్ అయితే అయిపోతాయి. సో చూసారుగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుని మనం కింద పెట్టేసినది బ్యాక్ పార్ట్ అనమాట. సో అదే మార్కింగ్ మనం ఒకసారి చూపిస్తాం చూడండి. 9+6 వచ్చేసి మనకు జాకెట్ వెడల్పు అంటే లూజు, వీడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మనకు లూజ్ అనమాట, బ్లౌజ్ లూజు. జాకెట్ పొడవు ఎంత వచ్చింది మనకి, బ్యాక్ పార్ట్ పొడవు 13+2, అంటే ఒరిజినల్ వచ్చేసి 12+2, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 13+2 అయితే వచ్చింది. సో అదే మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్ పైన కొడుతున్నాను, మీకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అర్థం అవ్వాలనేసి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మొత్తం బ్యాక్ పార్ట్ పొడవు అనమాట. అలాగే లూజు మొత్తం అయితే దీంట్లో వచ్చేసింది. ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే మీకు డౌట్ ఉంటుంది కదా, ఇట్లాంటి డౌట్ ఏం అవసరం లేదండి. మనకి ఇప్పుడు వచ్చేసి 9+6 అయితే మనకు నడుము లూజ్ వచ్చింది కదా, దీన్ని సగం చేసుకోవాలి టేప్లో. మనకు 9+6ను ఇట్లా సగం చేసుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లే, 5+2 అనమాట. 5+2, ఇదే 5+2 మనకు ఎక్కడ క్రాస్ లేకుండా పోవడం కోసము కొంచెం కిందికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. లైన్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి, మనకు సొట్టగా పోకుండా. అంటే మనకు సొట్టగా అట్టవేందుకు ముడతలనే వచ్చేస్తాయి. మనకు బ్యాక్ పార్ట్ నెక్ పొడవు ఎంతవరకు వచ్చింది, మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం, ఇక్కడ దాకా వచ్చింది అనమాట. ఇది నెక్ అనేది నాకు ఇక్కడ దాకా వచ్చింది, బ్యాక్ పార్ట్ పొడవు అనమాట, బ్యాక్ సైడ్. సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది అనేది. సో ఇది వచ్చేసి మనకి 7.5, అంటే 9 దాటితే ఒక కటింగ్ ఉంటుంది సంక. 9 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 9 కంటే ఎక్కువ ఉంటే ఒక మార్కింగ్ అనేది ఉంటుంది డీప్ నెక్ అయితే. అదే 9 దాటితే డీప్ నెక్, 9 కంటే పైకి ఉందంటే పై నెక్ అనమాట, అంటే నార్మల్గా తొడిగే వాళ్ళు. సో వాళ్ళకి వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి నార్మల్గా నేను ఒక 5.2 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. 5.2 దగ్గర ఇప్పుడు అందాజ మార్కింగ్ చేస్తున్నాను అనమాట. మనకు ఆల్తీ బ్లౌజ్ పొడవు వచ్చిందా అనేది మనకు అర్థం అవ్వాలనేసి. సో చూడండి, ఇది వచ్చేసి మనకు 5.3 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ సంక రౌండ్ వచ్చేసి మనం మామూలుగా అయితే సన్న ఉండే వాళ్ళకు ఒక 1 ఇంచే తీసుకుంటాం, కానీ ఇది మనకు పైనెక్కు కదా, పైనెక్కు కాబట్టి ఇక్కడ సంక కాడనే మనకు మారుతుంది అనమాట. మామూలుగా అన్ని బ్లౌజులు ఒకేలాగానే మార్కింగ్ చేసేసుకుంటాము, మీ పైనెక్ మాత్రము ఇట్లా సంక రౌండ్ ఒక్కటి కొంచెం కొలతనే మారిపోతుంది. సో కొట్టినారైతే ఇట్లా తీసేసుకోవాలి. ఇదే అనమాట పై నెక్కుకు కింద నెక్కుకు తేడా. ఈ సంక దగ్గర ఒకటే మనకు తేడా అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ అనేది కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకోవాలన్నమాట. సో మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ కుట్ల కోసము అలాగే ఇటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకుంటే మనకు ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మనకు డీప్ నెక్ ఇది ఎంత వచ్చిందనేది అన్నీ అర్థమైపోతుంది అనమాట. సో ఇది మనకు వచ్చేసి 1.5 వచ్చిందండి. సో ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి 1.5 సరిపోతుంది. సో ఇక్కడ కింద వచ్చేసరికి మనము 2 ఇంచులను తీసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పొడుగు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ నెక్ పొడుగు, ఇది ఈ మార్కింగ్ మాత్రం. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడుగు ఎంత వచ్చిందో చూసుకోవాలంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచు పైన షోల్డర్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. సో అది జాయింటింగ్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ కానుంచి ఉక్సుల పట్టి సైడ్ నుంచి ఈ మార్కింగ్ మీద ఇలా పెట్టేసుకొని
ఈ లైన్కు మన మడత ఉంది కదా, మన మడతకి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా రన్ ఇచ్చేసేయండి. ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ దాకైతే వచ్చిందనమాట. మనం ఒక అర్ధ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. అర్ధ ఇంచు కాదు, పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంది కదా, ఇక్కడ దాకా ఉంది. ఒక 1 ఇంచ్ కలిపేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసే అనమాట. ఇది క్రాస్ పట్టి ఇక్కడ దాకా వచ్చింది, మనం ఒక 1 ఇంచ్ కలిపేసినాం. ఇది వచ్చేసి నెక్ ఇక్కడ దాకా వచ్చింది, ఒక పావు ఇంచు మీద ఇట్లా పైకి మార్కింగ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి నెక్ అయితే కట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పొడవు అనేది తీసుకుందాం. ఫ్రంట్ పొడవు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ఉంది కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టాలి. షోల్డర్ ఇట్లా సగానికి ఇలా మడత పెట్టేసుకొని ఇంకా టక్స్ ఉంటుంది కదా, మెయిన్ టక్స్, ఆ టక్స్ కానుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి సాఫీగా. ఇక్కడ దాకైతే ఉంది, ఒక అర్ధ ఇంచ్ ఇట్లా కలిపేసుకోవాలి. సో అలాగే క్రాస్ పట్టీలు కూడా మనము ఎక్కడ దాకా ఉందో చూసేసుకొని ఇక్కడ దాకా ఉంది క్రాస్ పట్టి, ఇంతవరకు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే చూడండి. ఒకసారి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసరికి మనకు 2.5 ఇంచెస్ అనేది తగ్గింది. అలాగే ఇటు సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు అనేది తగ్గింది అనమాట ఈ సైజ్ బ్లౌజ్కి. మనం ఇదే సైజులోనే మనం హ్యాండ్స్ క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఒక సైడ్ 3 ఇంచులు, ఒక సైడ్ 2.5 ఇంచులు వచ్చేలాగా. సో అదేలాగానే మీకు చెప్తాను. సో చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రెండు నెక్లు అయితే కలిపి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది, బ్యాక్ నెక్ కిందికి ఉంటుంది. ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి రెండు కలిపేసి కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. సో రెండు కలిపి కట్ చేస్తున్నాను నేను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు విడదీసేస్తున్నా. ఇక్కడ మడత ఉంది కదా, ఆ మడత అక్కడ కట్ చేస్తే మనకు డివైడ్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో నెక్ కొంచెం కింది కట్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట, నెక్ కింది కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్ పట్లనే కట్ చేసేయాలి. ఇలా క్రాస్ పట్ షేప్ మీద కట్ చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి సంకలోత్ అనేది కూడా కట్ చేసుకోవాలి. సంకలోత్ అనేది బాక్స్ షేప్లో మాత్రమే సంకలోత్ అనేది కట్ చేసుకోండి. సో ఈ విధంగా సంకలోత్ కూడా తీసేసాం. ఇప్పుడు రెండు ఓపెన్స్ అనేవి చేసేసుకోవాలి. ఇక్కడ మనకు మడత ఉంటుంది కాబట్టి ఈ మడతనే తీసేసుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి వచ్చేసాయి. హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా క్రాస్ పట్టి వచ్చేసి ఇది నడుము పట్టికి అయితే వాడుకుందాము. క్రాస్ పట్టు వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ దండి మిగిలింది కదా, సో ఈ క్లాత్లోనే మనము క్రాస్ పట్లనే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చూసుకొని ఇక్కడ హ్యాండ్స్ క్రాస్ పట్లు అయితే కట్ చేసుకుందాము. సో ఇవి వచ్చేసి మనకు ఒక సైడ్ 4 ఇంచులు ఉండాలి. ఇది వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ రావాలి ఈ 4 ఇంచులు. ఇటు సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు. ఇది సైడ్ ఫిట్టింగ్కి వెళ్ళొచ్చేది అనమాట. సో దీని కా నుంచి మనం ఒక 2.5 ఇంచు దగ్గర, ఇది సన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచు దగ్గర ఒక 2.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2.5 ఈ 3 ఇంచులు ఈ 4 ఇంచులు కలిపేలాగా మార్కింగ్ చేసుకొని మన షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా అయితే మనము బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసేయచ్చు. ఇంకా మెడ పట్టి అవి మనం ఉక్సుల పట్టి అవి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కట్ చేసాం కదా, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్ ఉంది కదా, ఒరిజినల్ బ్లౌజ్ వచ్చేసి మనము దీని చుట్టూ ఒక 1/2 ఇంచు ఉండేలాగా, అంటే మనం లైనింగ్ చుట్టూ ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని ఒరిజినల్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం చుట్టూరు ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసేసుకొని కట్ చేసేయండి. హ్యాండ్స్ కట్టింగ్ అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే కుట్టేయచ్చు అండి. ఇది వచ్చేసి మనకు ఒక జార్ కుట్టు పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేయడమే, చాలా తొందరగా అయితే కుట్టేసాను అనమాట.